వెల్కమ్ టు మై ఛానల్. చపాతీలు తయారు చేయాలంటే పిండి కలపడం, చపాతీలు పామడం పెద్ద పని. ఇవేవీ లేకుండా నిమిషాల్లో ఎన్ని చపాతీలైనా తయారు చేసేయచ్చు. ఈ మెత్తని చపాతీలు 2 రోజుల పాటు ఫ్రెష్గా అలాగే ఉంటాయి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులోకి 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను. 1/2 స్పూను సాల్ట్ వేసుకొని 1 కప్పుతో వాటర్ తీసుకొని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఈ పిండి ఉండలు ఎక్కడా లేకుండా అన్నమాట స్మూత్గా ఉండేటట్లు బాగా అన్నమాట కలుపుకోవాలి. నాకు 1.5 కప్పుల వరకు వాటరు పట్టింది. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట రావాలి. పలచగా అయిపోకుండా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. 2 స్పూన్స్ ఆయిల్ ప్యాన్లో వేసుకొని ఇప్పుడు ఈ కలిపిన గోధుమ పిండి ముద్దని ఇందులో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోన అలా కలుపుతూ ఉండండి. జస్ట్ 2-3 మినిట్స్లోనే ఇది పొడిగా అయిపోతుందన్నమాట. ఎప్పుడంటే ఇలా కలుపుతూ ఉండగా ప్యాన్ నుండి ఆ ముద్ద అంటుకోకుండా సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. బయట లేయరు ఈ విధంగా అన్నమాట పొడిగా టచ్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉండేటట్లు అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ 1 డ్రాప్ అప్లై చేసుకొని చుడితే చాలా స్మూత్గా రౌండ్గా అన్నమాట బాల్స్ లాగా అవుతాయి కదా. ఇప్పుడు ఇవన్నీ చుట్టుకొని పక్కన పెట్టేసుకొని పాలిథిన్ కవర్ ఉంటుందిగా అది తీసుకోండి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మాటికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2 వైపులా కూడా ఫోల్డ్ చేసి మధ్యలో ముద్ద పెట్టేసుకొని ప్యాన్ కానీ లేదా ఏదైనా కిందన చదునుగా ఉండే పాత్ర తీసుకొని జస్ట్ ప్రెస్ చేయండి. రౌండ్గా చపాతీ రెడీ అయిపోతుందన్నమాట. అసలు ఆ పాలిథిన్ కవర్కి కూడా అంటుకోదు. నిమిషంలో ఎన్ని చపాతీలైనా మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అట్ల రేకుని పెట్టి చపాతీని వేసుకొని ఎవరి టేస్ట్కి తగినట్లు వారు ఆయిల్ వేసి కానీ ఆయిల్ వేయకుండా కానీ 2 వైపులా కాలిస్తే సరిపోతుందండి. బాగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి ఈ చపాతీలు. ఎటువంటి పిండి కలిపి పిసికి చపాతీలు పాముకొని శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే సింపుల్గా ఈ విధంగా చపాతీలు ఎన్నైనా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. పైగా మెత్తగా ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.